ఎవరు? కరోర్పతి షారుఖ్ ఖాన్. హలో రష్మిక మందన. ఈ 5 మెంబర్స్ ఉంటే ప్రస్తుతానికైతే ఇద్దరిని చదివిపిస్తున్నాడంట. హాయ్ లేడీస్ అండ్ జెంటల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ ద ట్రావెలర్. సో మనం ఇప్పుడు జైసల్మీర్లో ఉన్నామన్నమాట. అండ్ సరౌండింగ్ ఆఫ్ జైసల్మీర్లో ఏమేమి ఉన్నాయో కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాం. సో లెట్స్ గో. గైస్, ఇది మొత్తం ఫోర్ట్ సరౌండింగ్స్ అన్నమాట. జైసల్మీర్ ఫోర్ట్ సరౌండింగ్స్, ఇంకా ఫోర్ట్ ఏరియా. ఈ ఫోర్ట్ ని లివింగ్ ఫోర్ట్ అని కూడా అంటారు గాయస్. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ లంచ్ చూసాం, అక్కడికి పోయి ఏం దొరుకుతుందో దాన్ని బట్టి. అబ్బా, వావరం వచ్చింది ఆ కెమెరాలో. గైస్, పెట్రోల్ పోపించుకుందాం. పెట్రోల్ పోపించుకొని ఇంకా స్టార్ట్ చేద్దాం మన రైడ్. గైస్, ఇక్కడ పెట్రోల్ రేట్ వచ్చేసి 114 ఉంది. 114 పర్ లీటర్. మన హైదరాబాద్లో ఎంత ఉందో మళ్ళా. గైస్, ఇది రాజస్థాన్ మెన్యూ. ఇలా ఉంది చూడండి. రేట్లు ఇలా ఉన్నాయి. ఇండియన్, రాజస్థానీ, స్వీట్, రైతా, స్పెషల్ థాలీస్ అన్నమాట ఇవన్నీ. ఇది మస్ట్ ట్రై. ఇక్కడనేమో యాక్టివిటీస్ ఇలా ఇచ్చారు అనమాట. లాస్ట్కి ప్లేసెస్ టు విజిట్ ఇన్ జైసల్మేర్ ఇవన్నీ. సో దీంట్లో ఏదో ఒకటి ఆర్డర్ చేసేసుకుందాం. సో గైస్, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అన్నమాట. జైసల్మేర్లో ఉన్నాము. జైసల్మేర్ నుంచి కుల్దారా విలేజ్ పోవాలన్నమాట. కుల్దారా విలేజ్ ఇది. ఈ లొకేషన్ ఇలా ఉంటుంది. మొత్తం డెజర్ట్ ఏరియా. ఇక్కడ నుంచి కుల్దారా విలేజ్ పోవాలి. ఈ కుల్దారా నుంచి కాబా ఫోర్ట్ ఉంటుంది అన్నమాట. కాబా ఫోర్ట్ హియర్. కాబా ఫోర్ట్కి పోవాలి. ఇక్కడ వరకు పోవాలి. ఇవన్నీ హాంటెడ్ విలేజెస్ అన్నమాట. ఈ కాబా ఫోర్ట్ తర్వాత ఇక్కడ నుంచి శాంసంగ్ డ్యూస్, ఐ మీన్ డెజర్ట్ సఫారీ ఇక్కడ ఉంది చూడండి. శాంసంగ్ డ్యూస్ ఇదంతా డెజర్ట్ అన్నమాట. థర్డ్ డెజర్ట్కి ఎంటర్ అయిపోయినట్టే. ఇక ఇదంతా డెజర్ట్ ఏరియా ఇదంతా. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడికి కుల్దారా విలేజ్, కుల్దారా నుంచి కాబా ఫోర్ట్, కాబా ఫోర్ట్ నుంచి శాంసంగ్ డ్యూస్. ఇక్కడ మనకి ఇక్కడ వరకు వెళ్తే లోంగివాలా ఉంటుంది అనమాట. ఇది లోంగివాలా. అండ్ ఇది శ్రీ తనోత్ మాతా టెంపుల్. తనోత్ మాతా టెంపుల్ ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ వచ్చింది. కానీ అక్కడ వరకు వెళ్తానో వెళ్ళనో తెలియదు, మనకు టైం లేదు. సో చూద్దాం ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు. సో గైస్, ఇగో నేను జస్ట్ ఇట్లా ఒక 30 సెకండ్స్ ఏమో పెట్టినా. చూడండి ఇక్కడ ఎలా అయిపోయిందో పచ్చిగా. జస్ట్ ఒక 30 సెకండ్స్, 1 మినిట్ కూడా కాలే, అట్లుందనమాట ఇక్కడ ఎండ. అది రెస్టారెంట్. గైస్, మన ఫుడ్ వచ్చేసింది. ఇదే అనమాట నేను ఆర్డర్ చేసింది. డైట్ థాలీ ఇలా ఉంటుంది. ఇది డైట్ థాలీ. దీంతో పాటు రైస్ కూడా ఇస్తారనమాట. సో మీరు చూసుకుంటే ఇక్కడ ఇది వెజిటేబుల్ కర్రీ, పన్నీర్ కూడా ఉంది. ఇది కర్డ్తో చేసింది చారు. ఇది పప్పు. ఇక్కడ ఆనియన్స్ అండ్ లెమన్, పాపడ్. ఇది మజ్జిగ, వీళ్ళ స్పెషల్ మజ్జిగ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. సలాడ్ ఏమో నాన్స్. గైస్, ఇప్పుడు చూసుకోవచ్చు. ఇది మొత్తం ఫుల్ అనమాట. మిర్చి కసాలన్, రైస్, ఇవన్నీ ఇదంతా. ఇది మొత్తం ఒక ఫుల్ డైట్ మీల్. అండ్ గైస్, నేను ఇప్పుడే రెస్టారెంట్లో మళ్ళీ ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. లైక్ ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు, నేను ట్రైన్ త్రూ లైక్ జైపూర్ టు జోధ్పూర్ వచ్చాను, జోధ్పూర్ టు జైసల్మేర్ వచ్చాను కదా. అక్కడ ఎవరికన్నా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఏదైనా చెప్తుంటే మనం ఏమంటాము, వినిపించకపోతే లేదంటే అర్థం కాకపోతే హా అంటాం కదా. వీళ్ళేమో అని లైక్ చిరాక్ వేలో మనం ఎలా అంటామో అలా అంటున్నారు అనమాట. నాకు వాటి చిరాక్తో అంటుండా లేకపోతే అర్థం కాక అంటుండా నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ అలానే గైస్. ఏదైనా అర్థం కాకపోతే వినిపించకపోతే అని అంటున్నారు. నాకు నవ్వాలో లేకపోతే కామేసి ఉండాలో అర్థం కావట్లేదు.
అలా ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇక్కడ. గైస్ ఇది శాండ్ మ్యూజియం అంటారు, అంటే చిన్నపిల్లల కోసం అన్నమాట. ఇది లైక్ శాండ్తో చేసినవి కొన్ని పిక్చర్స్ కానీ 12D సినిమా, వ్యాక్స్ మ్యూజియం, ఫన్ ఆఫ్ హారర్, మిర్రర్ మజే అని చెప్పి కొన్ని ఉంటాయి అన్నమాట యాక్టివిటీస్. బేసికల్లీ చిన్నపిల్లల కోసం అయితే బాగుంటుంది. మనకెందుకు చెప్పు, మనకెందుకు చెప్పు. అయితే వెళ్ళి ఫస్ట్ మనం ప్రైజింగ్ ఏముందో ఎలా ఉందో చూసుకుందాం. మీకు కూడా ఐడియా వచ్చినట్టు ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదండి శాండ్ మ్యూజియం 150, వ్యాక్స్ మ్యూజియం 150. గైస్ వ్యాక్స్ మ్యూజియం ఒక టికెట్ తీసుకున్నాం అనమాట 150. సరే చూద్దాం, ఇక్కడి వరకు వచ్చినాం కదా ఏదో ఒకటి చూద్దామని చెప్పి. శాండ్ అన్నిటిలో కంపేర్ చేస్తే వ్యాక్స్ మ్యూజియం బెటర్ అనిపించింది. సో వెళ్ళిపోదాం. గైస్ ఇది వ్యాక్స్ మ్యూజియం. ఇది ఎవరు? కరోడ్పతి షారుఖ్ ఖాన్. ఛీ, అమితాబ్ బచ్చన్. సారీ గైస్, अमिताभ बच्चन शाहरुख खान अंटूरा. इसको टच नहीं करना. टच नहीं. हाँ फोटो दिखेगा. ठीक है. ये सब नाम लिखा है. हाँ वो सब नाम लिखा है. हाँ ठीक है. ये हॉलीवुड का एक्टर हैरी पॉटर. हैरी पॉटर है क्या? इन्हों कौन है? ये रश्मिका है. रश्मिका मंदाना. इसका नाम इधर नहीं है ना? ये नाम तो किसी ने बन से नहीं बता. ओ ऐसा. ये तो रश्मिका मंदाना. वैक्स. हेलो रश्मिका मंदाना. अच्छा, ये तो कल्पना चावला. वैक्स म्यूजियम कल्पना चावला है एस्ट्रोनॉट. कैन सी. ये कौन है? भगत सिंह. ये टूट गया क्या? ये बस ने कैसे इंटरेस्ट किया है इसी हाँ। इतना है. हाँ ये तो भी टूट गया टच करने को. ओके भगत सिंह. इसको, ये बच्चों को उससे दिखा दो, उधर जाके बच्चे को दिखा दो. हाँ ये कौन है? मिस्टर बीन चाइल्डहुड हीरो. ये तो वैक्स है पूरा. वैक्स तो बना है. ఇక్కడ సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్. ఇదైతే నిజందే, ఇది ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది అందుకు. ఇక్కడ ఈయన ఎవరో చెప్పండి మీరే. ఇక్కడికి వచ్చేసరికి మైకేల్ జాక్సన్. Oh my God. మైకేల్ జాక్సన్ और దర్శనమైంది. వాళ్ళు రియలేనా? ఏమో గైస్, ఏనో పెట్టుకున్న చేతినా. ఎలిజబెత్, క్వీన్ ఎలిజబెత్, యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ వచ్చేసరికి ఈయన ఎవరో నాకు తెలియదు. ఏమో నాకు తెలుస్తుంటే చెప్పండి. ఇక్కడికి వచ్చి చార్లీ ఛాంపియన్. హాయ్. వ్యాక్స్ కొన్ని యాక్చువల్గా వ్యాక్స్ లాగానే అనిపిస్తున్నాయి. తను స్వామి వివేకానంద. కొన్నేమో ఆల్బర్ట్ ఐన్స్టీన్, సైన్స్ గురుజీ. ఈయన వచ్చి స్టైల్ అంట, గంగం స్టైలా? ఓకే. హిట్లర్ ఈజ్ ద హిట్లర్. ఈయన గురించి ఇక చెప్తే చాలా ఒక 10 వీడియోల దాకా వస్తుంది. ఇది అన్నమాట ఓవర్ వ్యూ.
దిస్ ఇస్ వ్యాక్స్ మ్యూజియం. గైస్ మనం ఇక్కడ ఒక విలేజ్ కి వచ్చామన్నమాట, మూన్ సాగర్ విలేజ్. ఏనా आपका नाम? सब नाम भूरनाथ। भ्रूनाथ. भूरनाथ। भूरनाथ. मेरा नाम सनी है. आप ये कहाँ से? मैं హైదరాబాద్ से हूँ. సో ఇక్కడ ఇలా ఉంటాయి గైస్ ఇల్లులు చిన్నగా. ये इसमें कितने लोग रहते हैं ये विलेज पे? यहाँ पे लगभग 30-40 लोग हैं। उतना बस? ये छोटा विलेज है ना? नहीं, आदमी तो बहुत है, बंदे तो हाँ, घर इतने 30-40 घर है। 30-40 घर है. ओके, ये आपका घर है, आपका बेटा है? हाँ ये बेटा। हाय. ये आपका किचन है क्या? నైస్. గైస్ వాళ్ళ కిచెన్ ఇది చూసుకోవచ్చు మీరు. ఇలా ఉందో చిన్నగా. పొయ్యి ఏమంటారు కట్టెల పొయ్యి, వాళ్ళ గొర్రెలు. ఇయే గరేనా? हाँ ये घर। గైస్ ఇది వాళ్ళ ఇల్లు. ఇలా ఉంటుంది అనమాట ఇంట్లో. आपका बड़ा बेटा है वो? हाँ हाँ बड़ा बेटा। इधर जा सकते हैं। नाइस नाइस. हाय भाई, आपका नाम? गोपाल. గోపాల్. ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా ఉంది గైస్ చిన్నగా. ఫ్రిడ్జ్ ఇది బాగుంది చిన్నగా. ఇలా ఉంటుంది. अच्छा, ఇది मेरा. अब कितने लोग हैं आपका भाई बहन सब मिलके? हाँ 7 మెంబర్స్ గైస్. ఇంత చిన్న ఇంట్లో ఇంత ఈ విలేజ్ లో వీళ్ళకి 7 మెంబర్స్ అంట. ఏమంటారు కొడుకులు బిడ్డలు ఈయనకి. आपको 7 बच्चे हैं क्या? 5 बच्चे हैं हाँ, तो 7 फैमिली। టోటల్ 7. ఓకే, 5 చిల్డ్రన్ ఇంకా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. టోటల్ ఈ ఇంట్లో 7 మెంబర్స్ ఉంటారు అనమాట. చిన్నగా బండి ఇది. ఇది కిచెన్ అయితే మంచిగా ఉంది. Yes. ఇదంతా ఇంకా చుట్టుపక్కల అనమాట విలేజెస్ ఇల్లులు. ఇదొకటి అన్ని మట్టితోని కట్టినవి అనమాట. చాలా బాగుంది. ఇదొక ఇల్లు. ఇందులో చాలా మంది ఉన్నారు. ఒకటి మా ఎట్లుంటారా బాబు ఈ ఎండకి చచ్చిపోతున్నా గైస్ నేనైతే. आप खाना क्या बनाया आज? आप खाना क्या बनाया? खाना लीली सब्जी। हाँ, रोटी। रोटी. इधर हर रोज रोटी ही खाते क्या? हाँ चावल नहीं खाते? चल रही। అరే రే రే గైస్ ఇడ డైలీ రొట్టెలు ఏదో ఒక కూర, అన్నం, हफ्ते में एक बार। హఫ్తే మే ఎక్ బార్. వారంకి ఒకసారి అట్లా తింటారంట అంతే అన్నం. మనలాగా రోజు తినరు, 3 పూటలు తినరు. 3 పూటలు రొట్టెలే. బాగుంది. आपका वॉशरूम बाथरूम किधर है? बाथरूम ये वाला? बाथरूम बाहर जाते हैं। हाँ, स्नान करने के लिए हाँ नहाने के लिए। ये ఓకే, ఇక్కడనే వాళ్ళు స్నానాలు కూడా చేసుకుంటారు అనమాట. ఇదంతా ఈ ఏరియాలో. నైస్. ये पढ़ रहे हैं क्या? हाँ ये लोग पढ़ रहे हैं? हाँ पढ़ रहे हैं। सब लोग? सब तो नहीं, दूर जाता है। हो जाता है. आज छुट्टी है क्या? और छुट्टी कल ही स्कूल लगी। ఓకే నైస్. ఈ 5 మెంబర్స్ ఉంటే ప్రస్తుతానికి అయితే 2 చదివిపిస్తున్నాడంట. ఇంకా మిగతా 3 ఇక్కడనే ఉంటారు. వీళ్ళతో ఏమంటారు వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. 5 మంది ఉంటే 2 చదివిపిస్తారు, మిగతా అందరు ఇంట్లోనే వాళ్ళ మేకలు. ఏ आपका है क्या पूरा? हाँ बकरी गाय भी है क्या? सिर्फ बकरी? सिर्फ बकरी है। नाइस. यस, ఇది విలేజ్. ये कौन सा विलेज बोला? ये मूल सागर। మూన్ సాగర్. ఇది రాజస్థాన్ कच्ची बस्ती। జైసల్మేర్ లో మూన్ సాగర్ విలేజ్. कच्ची बस्ती। కచ్చి బస్తీ. థ్యాంక్ యూ బాయ్. फिर मिलेंगे. బాయ్. అయితే గైస్ అర్థం. అయితే
అక్కడ అది ఆ విలేజ్ ఆ ఇంట్లోకి వెళ్ళి విజిట్ అయిన తర్వాత వాళ్ళు అయిపోయింది అని వెళ్ళిపోతుంటే నేను కొన్ని పైసలు ఇచ్చాను అనమాట. కొన్ని పైసలు ఇస్తే అక్కడ చుట్టుపక్కల ఇంట్లో కూడా వచ్చేసి మా ఇల్లు చూపియు మా ఇల్లు చూపియు మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని చెప్తున్నారు. సో అలా ఉంది సిచ్యువేషన్. అండ్ ఇంట్లో ఫ్రిడ్జ్ ఈజ్ మ్యాండేటరీ. ఫ్రిడ్జ్ లేకపోతే అమ్మో నార్మల్ వాటర్ కాదు, ఇక్కడ మొత్తం హాట్ వాటరే అనమాట. అందుకని ఫ్యాన్ ఉన్నా లేకున్నా కానీ ఫ్రిడ్జ్ వాటర్ కోసం అయితే కూలింగ్ వాటర్ అయితే తాగుతున్నారు ఇక్కడ. చిన్న విలేజ్, ఒక నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు ఇదే ఆన్ ద వేలో కుల్దారా విలేజ్ వెళ్ళే ఆన్ ద వేలో ఉందన్నమాట ఇది. సో విజిట్ అయ్యాను. చలో లెట్స్ గో.